ఎప్పుడో అనాది కాలంలో ఇంకా ప్రపంచం కూడా రూపుదాల్చలేదు. అన్ని వైపులా కేవలం నీరు మాత్రమే ఉంది. ఆ అనంత జలరాశిపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన నాభి నుండి ఒక కమలం వెలువడింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా నీరు మాత్రమే కనిపించింది. తనకు ఎలా జన్మ కలిగిందో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆయనకు ఒక దివ్య సందేశం వినిపించింది. తపస్సు చెయ్యి. ఆ సందేశం విన్న వెంటనే బ్రహ్మదేవుడు దీర్ఘ దీర్ఘకాలం తపస్సు చేశాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి సృష్టిని ప్రారంభించమని ఆజ్ఞాపించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో బ్రహ్మదేవుడు ముందుగా భూలోకం, స్వర్గలోకం మరియు ఇతర లోకాలను సృష్టించాడు. తర్వాత దేవతలు, ఋషులు, గంధర్వులు, రాక్షసులు, మనుషులు ఇలా అనేక జీవాల్ని సృష్టించాడు. ఈ విధంగా సృష్టి క్రమం విస్తరించింది. కాలం గడిచే కొద్దీ లోకంలో ధర్మం మరియు అధర్మం రెండూ పెరిగాయి. ఇప్పుడు రావణుని వంశ ప్రారంభం గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవుని మానసపుత్రులలో పులస్త్య మహర్షి ఒకరు. పులస్త్యునికి విశ్రవుడు అనే మహర్షి జన్మించాడు. విశ్రవుడికి తరువాత ఒక శక్తివంతమైన రాక్షసుడు జన్మించాడు. అతడే రావణుడు. ఇక్కడి నుంచి రామాయణ కథలో ప్రధాన సంఘటనలకు ప్రారంభం ఏర్పడింది. ఇదే సృష్టి ఆరంభం. తర్వాతి ఎపిసోడ్లో రావణుని జననం, అతని వంశం మరియు బాల్యం గురించి తెలుసుకుందాము.